హోలా అందరికీ నమస్కారం ఎల్లరికూ మనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది రెండింటిలో ఫాలో అయిపోండి నాకు ఫుల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ నేను వీడియో చేద్దాము ఈరోజు ఒక 3 వీడియోలు చేద్దాము నా రింగ్ బాగుందా కొత్త డైమండ్ రింగ్ ఇది కనిపించట్లేదా ఫోకస్ అవ్వట్లే ఓకే దిస్ ఇస్ మై న్యూ డైమండ్ రింగ్ డిడ్ యూ లైక్ ఇట్ గైస్ నాకు 2 పిచ్చులు ఉన్నాయి ఒకటి బటర్ఫ్లై పిచ్చి ఇంకోటి చీతా పిచ్చి ఓకే దాని పక్కన పడేస్తే సో మీకోసం డైలీ 3 వీడియోస్ చేద్దాం అనుకున్న రోజే ఏదో ఒక పని పడుతుంది ఈరోజు ఎంత పని అంటే ఒక్క పట్టాన అవ్వలేదు పని తొందరగా టకటకటకటగా అయిపోగొట్టుకునేసి నామినేషన్స్ టైంకి ఇంటికి వచ్చి నామినేషన్స్ చూసి వీడియో చేద్దామనేసి అనుకున్నా బట్ కుదరలేదు ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్ సో ఈరోజు ఎపిసోడ్ చూసినప్పుడు స్టార్టింగ్ నాకు ఫస్ట్ టైం డెమాన్ పవన్ మీద చాలా చిరాకు వచ్చింది అఫ్కోర్స్ అబ్బాయి ఫ్రస్ట్రేషన్ నాకు ఒక పక్క అర్థమవుతుంది కానీ సేమ్ షన్ను సిరీని ఎట్లయితే ఆ టైంలో కొంచెం టార్చర్ పెట్టి ఉన్నాడో ఈరోజు డెమాన్ పవన్ అట్లే కనిపించినాడు కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే షన్ను సిరి దగ్గర సిరి ఎప్పుడు తగ్గుతా పోతూ ఉండేది ఇక్కడ ఇద్దరి దగ్గర ఈక్వల్ రెసిప్రొకేషన్ ఉందన్నమాట డెమాన్ పవన్ కానీ రితు కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గిపోతూ ఉంటారు గొడవలు వేసుకుంటూ ఉంటారు తగ్గిపోతూ ఉంటారు ఇది ఎట్ట తెలుసా వీళ్ళ గురించి మనం మాట్లాడేది వేస్ట్ ఇప్పుడు ఒక టాపిక్ వచ్చింది బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది కాబట్టి మాట్లాడుతున్నాం కానీ రియల్ లైఫ్లో చెప్తున్నాను డెమాన్ పవన్ ఫ్రెండ్స్ కానీ రితు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి ఎప్పుడు డెమాన్ రితు మధ్యలో పోవాకండి పోయినారంటే ఎర్రి పుష్పాలు అవుతారు నిజంగా చెప్తున్నా వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళు కలిసిపోతారు మధ్యలో పెద్ద ఎర్రి పుష్పాలు అవుతారు వాళ్ళనే కదా జనరల్లీ ఏ రిలేషన్షిప్ మధ్యలో దూరినా అట్లే అవుతారు కొన్నిసార్లు కొంతమంది ఫ్రెండ్స్ మాట్లాడింటారు కొంతమంది ఎర్రి పుష్పాలు అవుతారు సో ప్లీజ్ ఎవరు అట్లా ఇన్వాల్వ్ అవ్వద్దండి అండ్ ఈరోజు డెమాన్ పవన్ మెంట్లెక్కింది ఈ పిల్లోడికి ఏం రీజన్ రావి నామినేషన్ చేసేదానికి అనేసి అనుకున్నా ఇద్దరిని నామినేట్ చేస్తున్నాడు ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ని నామినేట్ చేస్తున్నాడు సరే నామినేషన్ చేసిన రీజన్ అయినా బాగుందా అంటే తుప్పాస్ రీజన్ లాగా ఉంది సరే ఆ తుప్పాస్ రీజన్లో అయినా ఏదైనా లాజిక్ ఉంది మంచిగా డిఫెండ్ చేసుకున్నాడు అంటే అది కూడా లేదు ఏదో ఇంకా ఫ్రెండ్స్ కోసం నేను ఆడట్లేదు నేను నామినేట్ చేస్తాను నా ఫ్రెండ్స్ని కూడా అని చెప్పేసి అదొకటి ప్రూవ్ చేసుకునేదానికి నామినేట్ చేస్తున్నట్టు అనిపించింది దానికి రితు చాలా చాలా బాధపడింది ఇక్కడ నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా నేను మీకు షేర్ చేసుకుంటా ఇది లైవ్లో వచ్చిందో లేదో నాకు తెలియదు బట్ ఎపిసోడ్లో అయితే రాలే అది మాత్రం నాకు తెలుసు బట్ లైవ్లో నాకు తెలియదు బట్ ఐ షేర్ మై ఇన్సిడెంట్ నాకు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు ఆదిరెడ్డికి ఇట్లా ఒక సిచ్యువేషన్ అప్పుడు ఆ కాన్వర్సేషన్ నేను మీకు చెప్తా ఓకేనా తర్వాత ఇంకోటి ఏం చెప్దాం అనుకున్నా తనుజ లాస్ట్లో రితుకి ఇచ్చిన బేసిక్గా తనుజ ఎప్పుడు కళ్యాణ్కి ఎందుకు సపోర్టివ్గా ఉండట్లేదు అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు కళ్యాణ్ ఏదున్నా తనుజనే అంటాడు ఏదైనా టాస్క్ గెలిచినా తనుజ అంటాడు కాఫీ గెలుచుకుంటాడు ఆ రోజు తనుజ కాఫీ తాగకూడదు అనేసి అని కాఫీ గెలిచేసి తనుజకి ఇచ్చేస్తున్నాడు వేరే ఏదన్నా ఉంటే తనుజకి ఇచ్చేస్తాడు తనుజ కోసం ఏమో ఓడిపోతాడు అనిపిస్తుంది క్యాప్టెన్సీ తనుజ కోసం అన్ని సాక్రిఫైస్ చేస్తూ ఉంటాడు అనేసి అనిపిస్తుంది బట్ తనుజ సైడ్ నుంచి ఇది కనిపించట్లేదు జనాలు తప్పుగా అనుకోకూడదనో మరి వేరే ఏం రీజన్ అనేసి తెలియదు ఈరోజు నామినేషన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఒక కార్డే ఇచ్చింది లాస్ట్లో సేవ్ చేయాలి అన్నప్పుడు కూడా రితుని సేవ్ చేసింది అట్లా ఐ డోంట్ నో షీ టేక్స్ కళ్యాణ్ ఫర్ గ్రాంటెడ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట షీ టేక్స్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్ తనుజ సో షీ టేక్స్ కళ్యాణ్ ఫర్ గ్రాంటెడ్ షీ టేక్స్ ఇమ్ము ఫర్ గ్రాంటెడ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఐ ఫెల్ట్ నా పర్సనల్గా అనిపించింది దాని గురించి కూడా చెప్దాం అనుకున్నా రితు ఒక తప్పు ఒప్పుకునింది దాని గురించి కూడా మాట్లాడదాము అండ్ కళ్యాణ్ ఒక విషయంలో చాలా మారాలి లేకపోతే చాలా కష్టం బిగ్ బాస్ హౌస్లోనే కాదు జీవితంలో కూడా చాలా కష్టం ఈయన సుమను నక్క తోక తొక్కేసి వచ్చినాడప్ప తలాసుడి మామూలు సుడి కాదు సుమంది ఆయన అసలు ఏమి ఆడు ఒక్క నామినేషన్ పాయింట్ బాగుండదు జీవితంలో ఏ ఒక్క నామినేషన్ పాయింట్ బాగుండదు ఎప్పుడు బాగుండదు సుత్తి నామినేషన్లు ఫస్ట్ వీక్ నుంచి ఈ రోజు వరకు అన్ని సుత్తి నామినేషన్లే ఆయన్ని అన్న మీరు లోపలికి వెళ్ళాలా షూరా అని అడిగితే నేను దొంగనా బ్రో అనేసి అంటే నేను దొంగనా అనేసి దాని గురించి అర్చనని అంటాడు ఎక్కడ నోరు లేదు నామినేషన్స్ టైంలో ఒక్కసారి నోరు లేసిన వెంటనే వీకెండ్లో నాగమ్మ వచ్చి సుమన్ అట్లే నోరు లేయాలి సూపర్ సూపర్ అనేసి అన్నాడు ఇంక అప్పటి నుంచి ఆ టైంలో మాత్రం నోరు లేస్తూ ఉంటుంది అనమాట ఆ పిల్ల ప్రియా కూడా అన్న మీరేమైనా ఆరెంజెస్ తిన్నారా అని అడిగితే నేను దొంగనా అమ్మ అనేసి ఆ రోజు కూడా నామినేట్ చేశాడు అక్కడి నుంచి ఆ వీక్ నుంచి ఈ వారం వరకు ఒక్క నామినేషన్ కూడా సరిగ్గా లేదు ఇంకొకటి వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు నామినేట్ చేసినప్పుడు కూడా ఆయిషా చెప్పినట్టే ఆయిషా తోలు బొమ్మలాగా ఆడిచ్చింది అట్లే ఆడినాడు అనమాట ఆయన ఒక్క టాస్క్ కూడా నాకు సరిగ్గా ఆడినట్టు అనిపించలేదు ఏదో ఫిజికల్ టాస్క్లో ఫిజికల్గా పెడతాడు కానీ మెంటల్ టాస్క్ మైండ్ గేమ్స్ ఏది ప్రాపర్గా ఆడలేదు కెప్టెన్సీ టాస్క్ కూడా గౌరవ్ సుమను ఫ్లూక్లో గెలిచారు అంతే మిగిలిన వాళ్ళు సరిగ్గా ఆడలేక వీళ్ళు గెలిచారు కానీ వీళ్ళేం సరిగ్గా ఆడినట్టు కాదు మిగిలిన వాళ్ళు ఎవరు చదవకుండా వీళ్ళు
ఏదో చదివిన కాడికి పాస్ అయిపోయినారు, ఒక చాప్టర్ చదివిందానికి. మిగతా వాళ్ళు అసలు క్లాస్లో ఎవరు చదవకపోతే ఒకరే పాస్ అవుతారు కదా. సో సేమ్ అట్లే ఆయన సుమన్ కోసం ఎందుకు అంతమంది తప్పించిపోతా ఉన్నారో, ఆయన్ని ఎందుకు ఫేవరెట్ అని చెప్తున్నారో, ఆయనకి ఎట్లా 100% పర్ఫార్మెన్స్ వస్తుందో, ఆయనకి ఎట్లా ఓట్లు పడతారో నాకు తెలియదు. బట్ ఈ వారం నాకెందుకో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోతాడని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది, చాలా 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 స్ట్రాంగ్గా అనిపిస్తుంది. మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారని అనేసి అనిపిస్తుందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వారం మీకు ఎవరికి ఓట్ అనేసి కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దానికి ముందు ఈ వీడియో లైక్ చేసి కమెంట్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఈ వీడియోకి కానీ 3000 లైక్స్ వస్తాయి. ఈరోజు మాటిస్తున్న షేర్ ఖాన్ 3000 లైక్స్ కానీ ఈ వీడియోకి వచ్చిందంటే రేపటి నుంచి ఏదో ఒక వీడియో 3 వీడియోలు అయితే ఖచ్చితంగా పెడతాం. ఫర్ ష్యూర్ ఐమ్ గోయింగ్ టు డు దట్. గొంతు నొప్పి చాలా పెయిన్. ఓకే, సో ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏమైందంటే నిన్న రాత్రి కళ్యాణ్ తనుజ లైవ్లో గంటలు మాట్లాడుకున్నారంట. దాని గురించి డెమోన్ రితు ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకే దుప్పట్లో మాట్లాడుతూ ఉంటే ఒకే దుప్పటి కప్పుకొని మాట్లాడుతూ ఉన్నారు. మధ్యలో కళ్యాణ్ వస్తే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనేసి రితు ఏదో టీజ్ చేస్తూ ఉన్నది కళ్యాణ్ వచ్చి అక్కడ కూర్చుని ఏదో వాళ్ళిద్దరు క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటే డెమోన్ అక్కడి నుంచి వెళ్ళిపోతే కళ్యాణ్ ఏదో కామెడీగా, కళ్యాణ్ కావాలని టీచ్ చేస్తూ ఉంటాడు, ఫ్రెండ్ కాబట్టి టీచ్ చేస్తూ ఉంటాడు. అరే నువ్వు ఆ తలగడ దగ్గరికి వెళ్ళు, మేమిద్దరు మాట్లాడుకోవాలంటే అరే నేను నీకంటే ఎక్కువ మాట్లాడతా, కాకపోతే ఇక్కడ మాట్లాడాను నేను అనేసి అన్నాడు డెమోన్. అది అయిపోయిందా? దాని తర్వాత నెక్స్ట్ డే రితుతో గొడవ. ఎందుకు గొడవ? నేను వెళ్ళిపోతే నువ్వు నన్ను పిలవలేదు, మనిద్దరం ఒక టాపిక్ మాట్లాడుతుంటే వాడు మధ్యలో వచ్చినప్పుడు ఒరే 5 నిమిషాలు ఆగు అనేసి చెప్పచ్చు కదా, ఎందుకు నువ్వు చెప్పలేదు? 5 నిమిషాలు కూడా నువ్వు నాకు చెప్పలేదు. వేరే వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు నన్ను వదిలేసినట్టయితే నన్ను వదిలే, నాతో మాట్లాడకు అనేసి అంటున్నాడు. నాకేమనిపిస్తుంది అంటే డెమాన్ పవన్ పొసెసివ్ కా బాప్. పొసెసివ్ ఈ అబ్బాయిలలో అంటే ఎందుకులే ఎక్సెల్ గురించి మాట్లాడేది ఎందుకు, పొసెసివ్గా బాప్, పొసెసివ్ నా కొడుకు పైన అలాంటి టైప్ అనమాట. ఘోరమైన పొసెసివ్నెస్. ఒక లిమిట్ వరకు పొసెసివ్నెస్ క్యూట్గా ఉంటుంది, బట్ ఆ లిమిట్ క్రాస్ చేసిందంటే అదేదో అనుమానంలాగా అనిపిస్తుంది. డెమాన్ గురించి చెప్పట్లే, జనరల్గా అబ్బాయిల గురించి చెప్తున్నా. సో నేను జనరల్లీ నా రివ్యూస్లో కొంచెం మోటివేషన్ కూడా ఇస్తూ ఉంటాను. సో అబ్బాయిలందరూ పొసెసివ్గా ఉంటే చాలా క్యూట్గా ఉంటుంది, వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే పొసెసివ్గా ఫీల్ అయ్యి అని మొహం మాడగొట్టుకుంటే బాగుంటుంది. కానీ ఆ మొహం మాడగొట్టుకొని ఎలకాల మొహం మసాలా దోశ మూతి పెట్టుకొని వాడికి ఎంత ఇటు చేసినావు, వీడికి ఎందుకు ఇటు చేసినావు, ఎవడు వాడు స్క్రీన్ షాట్ పంపి నా లైఫ్లో జరిగే ఇట్లాంటివి అందుకని నాకు తెలుసు. లవర్స్ అనేసి ఏదో ఒక సినిమా ఉంటుంది, గౌరీ ప్రియా హీరోయిన్, తమిళ్లో వాడి పేరు మర్చిపోయా, హిజ్ మిమిక్రీ ఆర్టిస్టు. సో అబ్బాయి హీరో ఉంటాడు, పొసెసివ్ చచ్చిపోతూ ఉంటాడు. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే అమ్మతో. అవునా, స్క్రీన్ షాట్ పంపి. కాల్ మినిట్స్ ఏంటి 3 మినిట్సే ఉంది, నేను 5 మినిట్స్ ముందు కాల్ చేసినప్పుడు కూడా కాల్ వెయిటింగ్ వచ్చింది, దీనికి ముందు ఎవరితో మాట్లాడావు? సాయిరామ్ మురుగా, అబ్బా మురుగా. ఐ బీన్ ఇన్ దట్ రిలేషన్షిప్. ఈ పాస్ట్ ఎప్పుడో ఇంటర్ రిలేషన్షిప్. ఓకే, ఇంటర్లో కాదు, మళ్ళీ ఇంటర్ నిబ్బాకి నీకెందుకు అంటారేమో. ఇంటర్ తర్వాత కాలేజ్ జాయిన్ అయిన కొత్తలో, ఓకే సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు. సుత్తి ఎందుకు చెప్తున్నా చెప్పినా నేను అట్లా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అట్లా. సో అక్కడ జరుగుతూ ఉంటే రితు వచ్చి పవన్ నీకు ఇంట్రెస్ట్ లేదని నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నా. రితు అన్నిటికీ హైపర్ అవుతుందబ్బా నిజంగానే. ఎవరికైనా ఆపోజిట్ వాడికి డెమోన్ నిజంగానే మెల్లిగా చెప్తా ఉంటాడు, చెప్పేది సుత్తి టాపిక్కే, సలసల రగిలిపోయే టాపిక్ మాట్లాడుతూ ఉంటాడు డెమోన్ పవన్. ఈ విషయానికి కలిగాడా, ఈ విషయానికి ఫీల్ అయ్యాడా అని చెప్పేసి నిజంగానే చిరాకు అనిపిస్తుంది. అక్కడ ఇద్దరు ఎమోషన్స్ అర్థం చేసుకుంటాను నేను. డెమోన్ పవన్ ఏంటి, ఏదైనా చెప్తుంటే రితు ఫస్ట్ హైపర్ అయిపోయి గట్టి అరిచేసి చాలా హైపర్ క్యాండిడేట్, ఇట్లా అనేసుకుంటుంది ఏదేదో చేస్తూ ఉంటుంది, చాలా హైపర్ క్యాండిడేట్. ఆ హైపర్ క్యాండిడేట్ని చూసి డెమోన్ పవన్కి ఇరిటేషన్ వస్తుంది. అండ్ డెమోన్ పవన్ ప్రతిదానికి అలుగుతాడు, చిన్న విషయాలకు అలుగుతూ ఉండేది చూసి ఇలా ఎందుకు చేయలేదు, అలా ఎందుకు చేయలేదు, ఏదో గర్ల్ ఫ్రెండ్ లాగే తన మీద రైట్ చూపిస్తూ ఉంటాడు. సో అది రితుకు కూడా మండుతూ ఉంటుంది. బట్ వాళ్ళిద్దరికి మండినా, దాన్ని చూసి ఆడియన్స్ అందరికీ మండినా లాస్ట్ వాళ్ళు హగ్ చేసుకొని నార్మల్ అయిపోతారు, మనమే అయిపోతాం. సో ఎక్కువ రియాక్ట్ అవ్వద్దండి దాని గురించి. బట్ నాకైతే అసలు డెమోన్ పవన్ బిహేవియర్ ఈరోజు నచ్చలే. ఆ రోజు కూడా ఆ పిల్లని కొంచెం ఆ రోజు నిజంగానే మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నాడు అట్లా చేయడము. సో అది తనకు ఒక ట్రామా లాగా అయిపోయింది. ఈ పిల్ల అరవడం వల్ల మళ్ళీ డెమోన్ ఎక్కడ అట్లా నెగిటివ్ అయిపోతాడేమో. ఆ రోజు మ్యాన్ హ్యాండిల్ చేసిన దాని వల్ల ఎట్లా నెగిటివ్ అయిపోయాడో అట్లే మళ్ళీ రితు అరవడం వల్ల
అది తప్పు కాదు అనే వాళ్ళకు కూడా ఏమన్నా తప్పులాగా కనిపించేస్తారేమో అని చెప్పేసి చాలా కృంగిపోతున్నాడు అనమాట లోపల. ఈ పిల్ల నాకు ప్రయారిటీ ఇవ్వాలి అంటే డెమోన్ పవన్ కూడా సేమ్ తనుజ లాగే, కాకపోతే తనుజ బయటపడి గట్టి అరిచేస్తూ ఉంటుంది. డెమోన్ పవన్ లోపల ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట. కొంచెం నార్సిసిస్టిక్ పర్సనాలిటీ ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది. సో డెమోన్ పవన్కి ఏంటంటే ఫస్ట్ నేనే ప్రయారిటీ ఉండాలి, నేనే టాప్ లిస్ట్లో ఉండాలి, నా తర్వాత ఎవరైనా. కళ్యాణ్ విషయంలో మేబీ పొసెసివ్గా కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు, ఎందుకంటే స్టార్టింగ్లో కూడా కళ్యాణ్ రితు మాట్లాడుతూ ఉంటే ఇట్లా చూసుకుంటూ పోతాడు పొసెసివ్గా. సో అట్లా ప్రాబబ్లీ పొసెసివ్నెస్ అయి ఉండొచ్చు. దాని తర్వాత ఎరగా వాడు నీతో అన్నాడు నువ్వు చిన్నపిల్లోడు, నువ్వు వెళ్ళి ఆ తలగడ మీద పడుకో అనేసి అన్నాడు. అట్లా ఏముంది ఆడికి చెప్పు అది ఇది అని చెప్పేసి అంటుంటే, నేను ఇంకా నీకు ఇంట్రెస్ట్ లేదని పడుకున్నాం అనుకున్నాను డెమో అని అంటే, నువ్వు నన్ను పిలవలేదు అని చెప్పేసి చిన్న సప్ప మ్యాటర్లు యాక్చువల్లీ ఆడపిల్లకి ఫీల్ అవుతుంటాయి. ఇట్లా ఈ పిల్లోడు మగపిల్లకి అంటే ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ జెండర్ డిఫరెన్సియేషన్. మగపిల్లకాయలు బేసికలీ ఎంత ఉన్నా కూడా మైండ్ సెట్ డిఫరెన్స్ ఉంటుంది కదా. కొంతమంది మగపిల్లకాయలు ఎట్టా ఈజీ గోయింగ్ ఉంటారు, అంటే మాక్సిమం మగపిల్లకాయలు ఈజీ గోయింగ్ ఉంటారు. చాలామంది ఆడపిల్లకాయలు చిన్న విషయాలను ఇంత డ్రాగ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో ఈ పిల్లోడు ఎందుకంటే చేస్తాను అని చెప్పేసి నాకు అర్థం కాలే. దాని తర్వాత దివ్య కన్సన్తో మసాలా దోశ మూతి పెట్టుకొని వస్తే దివ్య కన్సన్ తడుతోంది అని ఇక్కడ కూడా చూడండి. రితు ఎంత బంగారు బిడ్డ అని చెప్తా. రితుతో డెమోన్ పవన్ వచ్చి కళ్యాణ్ గురించే ఫీల్ అయ్యి, వాడు వచ్చినప్పుడు నువ్వు ఆపలేదని చెప్పేసి దాని గురించే మాట్లాడి ఫీల్ అయ్యాడు. లోపల వెళ్ళగానే కళ్యాణ్ అడిగాడు ఏమంటా నా గురించి అయినా అంటే, కాదు నీ గురించి కాదు, నేను ఎందుకు పిలవలేదని చెప్పేసి అడుగుతున్నాడు అంతే అని చెప్పేసి అక్కడ కూడా డెమోన్ పవన్ని కవర్ చేసుకుని వచ్చింది. దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ రితు. తనకి ఎవరైనా నచ్చారంటే ఇట్లే కవర్ చేసుకొని వచ్చేస్తుంది. సో ఈరోజు అదే దాంట్లో కూడా రితు ఒక మిస్టేక్ కూడా యాక్సెప్ట్ చేసింది, దాని గురించి కూడా చెప్తా. సో అక్కడ నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నిజంగా గొడవ పడేది కళ్యాణ్ గురించి అయినా కూడా డైరెక్ట్గా కళ్యాణ్ గురించి అనేసి చెప్పకుండా వేరే దాని గురించి, నేను పిలవలేదని దాని గురించి అని చెప్పేసి మాట మార్చేసి అక్కడ కూడా అంత అరిచి అంత గొడవ వేసినా కూడా బయట వాళ్ళకి వచ్చి she was protecting his name. That is very beautiful thing about Ritu. Beautiful thing. She is very underrated about, very underrated. That very underrated. That is so beautiful thing about her. తర్వాత దివ్య అడుగుతుంది ఎందుకు చిన్న వాటికంటే చిన్నది పెద్దది నీకు తెలుసా, ఏం మాట మాట్లాడో ఎగ్జాక్ట్లీ చెప్తా. చిన్న వాటికి ఎందుకు ఫీల్ కన్సర్న్ కోసం దివ్య అడిగితే, నీ ప్రాబ్లం ఏంటి, నీకు నువ్వు ఎలా అనుకున్నావో నేను అలానే అనుకున్నా, నువ్వు ఊరికే టాపిక్ హైలైట్ చేయకు అనేసి అన్నాడు. దివ్య కన్సర్న్తో ఉంది, ఫ్రెండ్ కాబట్టి ఎందుకురా అలా చిన్నవాటికి అలా ఫీల్ అవుతూ ఉంటావు అనేసి అంటే, చిన్నవాటికి ఫీల్ అవుతావు ఎందుకురా, నువ్వు నీ షర్టే వేసుకొని తిరుగుతుంది చూడు, నీ మీద ప్రేమతో అంటే నా మీద ప్రేమతో ఏం వేసుకోవట్లేదు, షర్ట్ వేసుకొని తిరుగుతుంది అంటే పక్క నుంచి కళ్యాణ్ ఇంకా కావాలని కవ్విస్తూ ఉన్నాడు అనమాట. కొంచెం తొత్తరబట్టినోడు ఏంది తేటగాడు. కళ్యాణ్ నిజంగానే తేటగాడు, తనే చెప్తాను నేను తేటగాడు నేను చెప్పి, నిజంగానే తేటగాడుగా ఉన్నాడు. తేట ఎందుకు లేనిపోని తేట, నా షర్ట్లు కూడా వేసుకునింది అన్నాడు మధ్యలో. తేటకి ముందే రగిలిపోతా ఉన్నాడు ఈ పిల్లడు డెమాన్ పోను. పొసెసివ్నెస్తోనో దేంతోనో ఆ పిల్ల మీద ఫీలింగ్స్ వచ్చో లేకపోతే whatever it is, రియో మండిపోతా ఉన్నాడు. తేట పనులు ఎందుకు, ఇదివే కదా తేట పనులు అంటే, గమ్మున ఉండకుండా. భలే ఉండడం మంది చిత్తూరు స్లాంగ్ మొదలు యాడ్ నుంచి వచ్చింది, అదంతా ఇన్బిల్ట్ అట్లా ఉంటుంది, మధ్యలో ఇట్లా ఎందుకు బయటకు వస్తుంది మనకి తెలియదు. ఓకే, దాని తర్వాత నామినేషన్స్ టైం. నామినేషన్ చేయాలి. మామూలుగా ఇమ్మాన్యుయల్ చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈసారి ఏం నామినేషన్స్ ఏమో అంటే బేసిక్గా అందరు ఫ్రెండ్స్ అయిపోవడం వల్ల ఎవరిని ఏం నామినేట్ చేయాలో అర్థం కాదు. ఇమ్మాన్యుయల్ కూడా రితుని నామినేట్ చేశాడు. రితుని బర్నీని ఇద్దరిని సేమ్ రీజన్తో నామినేట్ చేశాడు. అబ్బా నీకు గేమ్లో కాన్ఫిడెన్స్ లేదు అనేసి అనిపిస్తూ ఉంది అన్నాడు. ఏదో సుత్తి మాలోకం రీజన్ ఆలోచించుకొని వచ్చి చెప్పినాడు అనేసి అనిపించింది. నాకైతే తుప్పాస్ నామినేషన్స్ అనేసి అనిపించింది. ఇమ్మాన్యుయల్ది మామూలుగా చాలా బాగా నామినేట్ చేస్తాడు, ఈసారి నామినేట్ చేయడానికి సరిగ్గా నామినేట్ చేయలేదేమో అనేసి అనిపించింది. కాన్ఫిడెన్స్ లేదు, సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు అనేసి అన్నాడు రితుతో. రితు ఎంతమంది ఈరోజు హౌస్లో ఉండే 10 మంది రితుని సంచాలకుగా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి నామినేట్ చేస్తే 10 మంది నామినేట్ చేస్తే 10 మంది నామినేషన్స్ రితు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అది మిస్టేక్, అది యాక్సెప్ట్ చేయాలి, 100% యాక్సెప్ట్ చేయాల్సిందే. బికాస్ దెర్ ఈస్ నో అదర్ చాయిస్ ఫర్ రితు ఇంకా వాదిచ్చి నువ్వు కన్ఫ్యూజ్ అవ్వలేదా ఇమ్మాన్యుయల్, నువ్వు ఆ బెలూన్స్ టాస్క్లో కన్ఫ్యూజ్ అవ్వలేదా అనేసి అంటే మరి నామినేట్ చేసి ఉండొచ్చు కదా అనేసి అన్నాడు. నాకు కూడా అదే వచ్చింది. నిజంగానే బెలూన్స్ టాస్క్లో ఇమ్మాన్యుయల్ కన్ఫ్యూజ్ అయినాడు అనేసి నీకు అనిపించినప్పుడు రాముని కాకుండా ఇమ్మాన్యుయల్ని ఆ పాయింట్లో నామినేట్ చేసి ఉండొచ్చు. రాము నామినేట్ అయ్యాడు ఆ పాయింట్కి, మరి ఇమ్మాన్యుయల్ని ఎందుకు నామినేట్ చేయలేదు? ఇమ్మాన్యుయల్ కూడా అదే పాయింట్కి నామినేట్ చేసి ఉండొచ్చు యాక్చువల్లీ. సో అదే చెప్పినాడు, నువ్వు గేమ్ మొత్తం కన్ఫ్యూజ్ చేసావు రితు అని చెప్పేసి చెప్పినాడు అనమాట. దాని తర్వాత బర్నీ నామినేట్ చేశాడు. ఆరోగ్య రీత్యానో ఏదో రీత్యానో నువ్వు నీ కాన్ఫిడెన్స్ తగ్గిందన్నా అనేసి అన్నాడు. ఆరోగ్య రీత్యా అనేసి నువ్వే చెప్తున్నావు కదా, హెల్త్ సరిగ్గా లేనప్పుడు ఏం కాన్ఫిడెన్స్ వస్తుందంటే, మొన్న టాస్క్లో కూడా గౌరవ్ మీరు అన్నప్పుడు మీ వల్ల గేమ్ ఓడిపోయారంటే లేదు, ఫస్ట్ గౌరవ్ పడేశాడు,
గౌరవ పడేసిన దాని తర్వాత నేను ప్యానిక్ అయ్యాను, నాకు కొంచెం టెన్షన్ అనేది వచ్చింది. దాని తర్వాత నేను సరిగ్గా ఐ మీన్ నా గేమ్ కూడా కొంచెం అఫెక్ట్ అయింది. అండ్ ప్రతి ఒక్కరు అన్ని గేమ్లో అందరు గెలుస్తారని కాదు, యాక్చువల్లీ రిటర్న్లోనే చెప్పేస్తారు రివర్స్ నామినేషన్ కూడా. బర్నీకి నామినేట్ చేయమని ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా ఇమాన్యుయల్ని ఇదే రివర్స్ నామినేషన్ చేశారనమాట. అండ్ రితుని కూడా సేమ్ రీజన్తో నామినేట్ చేశారు. కన్ఫ్యూజ్ అయ్యావు, ఆల్రెడీ నాది డెమాన్ పవన్ ఇమాన్యుయల్ క్యాప్టెన్సీ టాస్క్లో నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, అప్పుడు మళ్ళీ రీమ్యాచ్ పెట్టారు. సో ఇప్పుడు ఒకసారి జరిగినప్పుడు మళ్ళీ రిపీట్ చేయకూడదు, నువ్వు మళ్ళీ అదే రిపీట్ చేసావు అని చెప్పేసి అదే నామినేట్ చేశారు. సో సేమ్ ఇక్కడే రిపీట్ చేస్తా. ఇక్కడ ఇద్దరికి కాన్ఫిడెన్స్ లేదు అని ఇస్తే బర్నీ అన్నాడు, అన్ని టాస్క్లో మనమే గెలవం కదా, ఒకరే గెలవరు కదా ఇమాన్యుయల్, ఒక్కొక్కసారి ఒక్కొక్క గెలుస్తూ ఉంటారు ఒక్కొక్క టాస్క్. సో ఆ టాస్క్ నేను ఓడిపోయాను, పక్కన వాళ్ళ వల్ల కొంచెం అది ఉంటుంది. అండ్ హెల్త్ నాకు బాగాలేదు, బట్ నా మైండ్కి ఏం ప్రాబ్లం లేదు, నాకు ఫిజికల్గానే నాకు అది బాగాలేదు అనేసి చెప్పి నువ్వు పర్సనల్గా తీసుకున్నావు, నువ్వు పర్సనల్గా వెళ్ళావు అనేసి అంటే ఇమాన్యుయల్ ఉండి, అన్న నేను ఎప్పుడు మీ విషయంలో పర్సనల్గా వెళ్ళలేదు, మీరు అనవసరంగా పర్సనల్గా వెళ్ళాను అనేసి అనుకుంటున్నారు, నేను మీ విషయంలో అసలు పర్సనల్గానే ఎప్పుడు లేదు, ఆ మాట తీసుకోండి వెనక్కి అంటే నేను తీసుకోను అని చెప్పేసి అన్నాడు అనమాట. మధ్యలో అంటాడు, గుండె బద్దలైపోయిందా బంగారం అనేలాగా బర్నీ ఇమాన్యుయల్తో అంటాడు అనమాట. గుండె మీద కొట్టాడు అని చెప్పేసి. అండ్ డెమాన్ కూడా చిరుతూ గుండె మీద కొట్టాడు, అది చెప్తా. ఓకే, దాని తర్వాత డెమాన్ వచ్చాయి, కళ్యాణ్. అసలు డెమాన్ పవన్కి కళ్యాణ్కి ఏమైంది, ఎందుకు అట్లా కళ్యాణ్ మీద పడతా ఉన్నాడు అని చెప్పేసి నాకు అర్థం కావట్లా. మొన్న ఏమని చెప్పాడంటే డెమాన్ పవన్ కళ్యాణ్కి పచ్చిమిరకాయ ఇచ్చేటప్పుడు, సార్ ఎప్పుడో కెప్టెన్సీ టాస్క్లో నేనేదో తనకి సపోర్ట్ చేయలేదని చెప్పేసి దాన్ని ఇంకా గుర్తుపెట్టుకొని ఉన్నాడు అని చెప్పేసి ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి చెప్పాడనమాట. మరి డెమాన్ పవన్ కూడా ఎప్పుడో జరిగిన విషయాలంతా తీసుకొచ్చి ఇప్పుడు ఎందుకు నామినేట్ చేస్తున్నాడు నాకు అర్థం కాలే. అప్పుడే నామినేట్ చేసి ఉండొచ్చు కదా, ఎప్పుడో విషయాలే కదా నామినేట్ చేస్తున్నాడు. సో ఏ విషయంలో అయితే కళ్యాణ్ కరెక్ట్గా చేయలేదు, ఎప్పటిదో తీసుకొని ఇంకా మైండ్లో పెట్టుకున్నాడు, బ్యాక్ స్టాప్ చేస్తున్నా అన్నాడు, అది అనేసి ఎప్పటిదో ఎట్లయితే పెట్టుకున్నాడో సేమ్ డెమాన్ పవన్ కూడా అదే చేస్తున్నాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో అది ఎందుకు క్లియర్ అవ్వట్లేదు నాకు తెలియదు. రితుతో నిమిషంలో క్లియర్ చేసుకుంటాడు, అంత భయంకరంగా అర్చేసేది మళ్ళీ హక్ చేసుకునేసి క్లియర్ చేసుకునేది. కళ్యాణ్తో ఎందుకు క్లియర్ చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. చెప్పాడు క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడే నేను నీకు సారీ చెప్పా, అక్కడ ఆ విషయంలో నేను రితు ఫీల్ అయ్యాం, నువ్వు ప్రౌడ్గా ఫీల్ అయ్యావు అంటే నేను ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతా, మీరు నమ్మకద్రోహం చేసిందనుక, మీరు మోసం చేసిందని నేను ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతా అంటే నీకు స్టార్ పెట్టగానే నువ్వు ప్రౌడ్గా ఫీల్ అయ్యావు అనేసి అంటే స్టార్ పెట్టగానే నేను ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అయ్యానంటే ఆ టాస్క్ ఆ వారం నేను ఇమాన్యుయల్ అన్న ఫ్లోరా గారు భయంకరంగా గీక్కొని ఆడాము కాబట్టి నాకు స్టార్ పెట్టినప్పుడు ప్రౌడ్గా ఫీల్ అయ్యాను కానీ మీరు నన్ను మోసం చేసిందని కాదు అనేసి అన్నాడు. దాని తర్వాత యాక్చువల్లీ ఈరోజు భరణి గారు కళ్యాణ్ ఇద్దరు సూపర్గా డిఫెండ్ చేసుకున్నారు, వెరీ వెరీ బ్యూటిఫుల్ డిఫెన్స్. వాళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఉంటే అరే ఇది కూడా పాయింటే కదా, అరే ఇది కూడా పాయింటే కదా అనేసి అనిపిస్తుంది. రితు కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకుంది అనేసి అనిపించింది. ఏ పాయింట్ మీద అనేసి చెప్తా, అంటే అదే ఈ విషయాలు జరిగేటప్పుడే రితు కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకుంది అనేసి అనిపిస్తుంది అనమాట. ఇమాన్యుయల్ నువ్వు మాత్రం బెలూన్స్ టాస్క్లో చేయలేదా, సేమ్ ప్రాపర్గానే డిఫెండ్ చేసుకుంది. ఇంకొకరు ఎవరో దివ్య వచ్చి నామినేట్ చేసినప్పుడు కూడా ప్రాపర్గానే ఇది చేసుకుంది అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత ఆడియన్స్ అందరూ మేము మోసం చేసామనుకున్నప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి చెప్పాను కదా, ఒక నార్సిసిస్టిక్ పర్సనాలిటీ అనేసి అనిపిస్తుంది. హీ ఆల్సో వాంట్స్ ఎవ్రీబడీస్ అటెన్షన్, అందరూ నాకే ప్రయారిటీ ఇవ్వాలి, అందరూ నన్నే ప్రయారిటైజ్ చేయాలి, నా ఫ్రెండ్ అన్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అన్నప్పుడు నన్నే ప్రయారిటైజ్ చేయాలి అనే ఒక పాయింట్ డెమాన్ పవన్ మైండ్లో ఉంటుంది. తనుజ కూడా అదే ఉంది, కాకపోతే తనుజ వాగేసి చెడ్డదైపోతుంది. డెమాన్ పవన్ ఇలాంటి టైంలో ఆ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ కొంచెం బయటకు వస్తుంది అనమాట. దాని తర్వాత కళ్యాణ్ నువ్వు ఫస్ట్ రితు అన్నావు, సెకండ్ నన్ను అన్నావు అనేసి చెప్పాడు. దాని తర్వాత సాయి బ్యాక్ స్టాప్ బర్నీ గారి నామినేషన్ టైంలో బర్నీ గారికి రిటర్న్లో మాట ఉండదు, రితు ఒక మాట అంటే అదేదని చెప్తా ఒక నిమిషం. గొంతు నొప్పి భయంకరంగా బాబోయ్. ఓకే, దాని తర్వాత సాయి బ్యాక్ స్టాప్ అనేసి చెప్పినప్పుడు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలే, అసలు స్టాండ్ తీసుకోవడం కాదు బ్యాక్ స్టాప్ అనే వర్డే నువ్వే అన్నావు అంటే బ్యాక్ స్టాప్ అనే వర్డ్ నేను అనలేదు. ఈ దోమ చూడు కరెక్ట్గా కెమెరా దగ్గర కూర్చుంది. బ్యాక్ స్టాప్ అనే మాటే నేను అనలేదు, నా మీద ఒట్టేసి చెప్తున్నా నేను అనలేదు అనేసి అన్నాడు. దాని తర్వాత డెమాన్ పవన్ రితుని నామినేట్ చేశాడు. రితు ఏం మాట్లాడలే, ఫుల్ కళ్ళంతా ఎర్రగైపోయింది, బాధ. నిజంగానే చెప్తున్నా, ఇక్కడ చెప్తా ఆ సిచ్యువేషన్. ఒక ఫ్రెండ్ని నామినేట్ చేస్తే ఎలా ఫీల్ అవుతారంటే ఆ సిచ్యువేషన్లో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. నేను హౌస్లో ఉండేటప్పుడు ఏం జరిగిందంటే నేను చెప్తాను అన్నాడు కదా సిచ్యువేషన్ నాది ఆదిరెడ్డిది. ఏం సిచ్యువేషన్ అంటే ఆదిరెడ్డి నాకు ఒక గొడవ అయింది. అదే మైక్ ఎరగొట్టి ఆ వారం నేను బయటకు వచ్చేస్తాను కదా, ఒకవేళ నేను బయటికి రాకపోతే ఆదిరెడ్డి నన్ను అన్నాడు నేను నామినేట్ చేస్తాను గీతక్క, ఈ వారం నేను నామినేట్ చేస్తాను చూడు అనేసి అంటే ఏదో టాపిక్ వచ్చింది బాబు మొత్తానికి. కాదు
బాలాదిత్య అన్న నన్ను నామినేట్ చేసినప్పుడు నేను విపరీతంగా ఫీల్ అయిపోతాను. నేను అన్నా అనుకున్నాను, చిన్న విషయానికి నాతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడేసి నువ్వు హౌస్లోంచి వెళ్ళాలని నేను నామినేట్ చేయట్లేదు, నువ్వు హౌస్లోనే ఉంటావు, కానీ నేను నీ తప్పు తెలియాలి కాబట్టి నామినేట్ చేస్తున్నా అంటే, నేను క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు నా తప్పు వచ్చి నాకు పక్కన చెప్పొచ్చు కదా, నన్ను నామినేట్ చేసి చెప్పాల్సిన పని ఏముంది ఆ తప్పుని. ఆ నామినేట్ చేసిన దానివల్ల నేను హౌస్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేదు కదా, సారీ చెప్పడం తప్ప. ఎందుకు అట్లా చేయాలి? మన క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పుడు మనం నామినేట్ చేసే ఎందుకు వాళ్ళకి చెప్పాలి, పక్కకు పిలిచి చెప్తే అయిపోతుంది కదా, ఫ్రెండ్షిప్ అంటే అదే కదా, ఇంకెందుకు ఫ్రెండ్స్గా ఉండడం అనే పాయింట్లో నేను చెప్తే ఆదిరెడ్డి అన్నాడు, అంతెందుకు ఫీల్ అవుతున్నావు, రేపొద్దు నేను నామినేట్ చేస్తే ఏమవుతావు నువ్వు అనేసి అంటే, అబ్బా నేను అస్సలు తట్టుకోలేను ఆదిరెడ్డి, అబ్బా నువ్వు అస్సలు నన్ను నామినేట్ చేయకు అనేసి భయంకరంగా అంటే నీకు ఏదైనా గొడవ ఉంటే నాతో వచ్చి డైరెక్ట్గా సాల్వ్ చేసేసుకో, అందుకని నామినేషన్లో మాత్రం చెప్పొద్దు, నేను ఈ ఫ్రెండ్ అయితే ఈ లాజిక్ నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, నేను ఈ ఫ్రెండ్ అయితే ఇది మాత్రం చేయొద్దు అనేసి అన్న. దాని తర్వాత 9th వీక్లో ఆ మైక్ ఎరగొట్టే అదే స్ట్రైప్స్ టాస్క్ వచ్చినప్పుడు నేను నెక్స్ట్ వారం గీతను నామినేట్ చేస్తా అని చెప్పేసి అంటాడు. సో అది నాకు తెలుసు నామినేట్ చేస్తా అనేసి అన్నాడని. నీకు కొడతాను చూడు దెబ్బ అనేసి అంటే, ఉండు నేను ముందే మైండ్ ప్రిపేర్ చేసుకుంటా, ఈ వారం నువ్వు నన్ను నామినేట్ అంటే నేను వెళ్ళిపోతాను అనుకోలేదు కదా 9th వీక్లో. సో 10th వీక్లో నామినేషన్స్ ఆదిరెడ్డి నన్ను నామినేట్ చేస్తాడు. ఓకే నువ్వు నామినేట్ చెయ్యి, నీకు నేను సూపర్ డిఫెన్స్ ఇస్తా అని చెప్పేసి చెప్పాను అనమాట, డిఫెన్సివ్ పాయింట్స్. సో మన ఇద్దరి మధ్యలో నామినేషన్స్ కూడా బాగానే ఉంటాయి అనేసి చెప్పా, బయటకు వచ్చా. ఓకే తర్వాత రితు నామినేట్ చేశారు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, మనకి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు మనతో ప్రాబ్లం ఉన్నప్పుడు అందరిలాగా నామినేషన్స్లో చెప్తే తీసుకోలేము, బయట వాళ్ళైతే నామినేషన్స్లో చెప్తారు. ఈరోజు రితు నామినేట్ చేయాల్సిన అవసరమే లేదు, డెమాన్ పవన్ మెంటల్ ఎక్కి నామినేట్ చేసినాడు అనిపించింది. ఏమని చెప్పాడు, నువ్వు సాయి రెబల్ అయినప్పుడు నువ్వు మాట ఇచ్చావు తీయను అని చెప్పేసి, కానీ నువ్వు తీసేసావు సాయిని అనేసి అన్నాడు. మాట ఇచ్చి తీయకూడదు సాయిని అనేసి అన్నప్పుడు సేమ్ డెమాన్ పవన్ కళ్యాణ్ విషయంలో చేసింది, కళ్యాణ్ మాత్రం ఫీల్ అవ్వకూడదా? కళ్యాణ్ కూడా మాట ఇచ్చాడు కదా డెమాన్ పవన్, నిన్ను సెకండ్ ప్రయారిటీ నువ్వే అని చెప్పేసి, సెకండ్ ప్రయారిటీ అనేసి చెప్పి తీసేసినప్పుడు కళ్యాణ్ ఫీల్ అయింది, నువ్వు ఫీల్ అవ్వకూడదు, అది గేము, నువ్వు బ్యాక్ స్టాప్ లాగా ఫీల్ అవ్వకూడదు, మోసం చేసినట్టు ఫీల్ అవ్వకూడదు అని డెమాన్ పవన్ ఫీల్ అయ్యేటప్పుడు, మరి రితు ఇట్లా చేసిందంటే దాన్ని కూడా గేమ్ లాగే తీసుకోవాలి కదా. అండ్ రితు సిచ్యువేషన్స్ ఆలోచించండి, ఫస్టే తను రెబల్ అయితే తీసుండదేమో సాయిని, ఫస్ట్ రెబల్ అయి ఉంటే, బట్ అప్పటికే రెబల్స్ చాలామంది వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎవరిని తీసినా ఉండే వాళ్ళల్లో తన పేరే బయటకు వస్తుంది. కాబట్టి తన గేమ్ కోసం ఆడుకునేసి తీసింది, తన గేమ్ డెమాన్ కూడా గేమ్ విషయంలో చాలా సెల్ఫిష్గా ఉంటాడు, సేమ్ అట్లే రితు కూడా కొంచెం సెల్ఫిష్గా ఉండింది, విచ్ ఇస్ ఓకే, దట్ ఈస్ గేమ్. పక్కన వాళ్ళు ఆడితే గేమే, మనం ఆడితే గేమ్, పక్కన వాళ్ళు ఆడితే క్రైమ్ అని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు. బట్ డెమాన్ పవన్ ఆ లాజిక్ ఇక్కడ మిస్ అయినాడు అనిపించింది. రితు డిఫెన్స్గా ఏం మాట్లాడలే, ఇంకా చాలా చెప్పాడు, నేను మామూలుగా మాట్లాడుతుంటే నువ్వు అరిచి మాట్లాడతావు, నువ్వు అరవడం వల్ల నేను బ్యాడ్ అయిపోతున్నాను హౌస్లో అని చెప్పేసి, నాదే తప్పులాగా పోర్ట్రే అవుతుంది, నువ్వు నీతో ఈ మాటలు తట్టుకోలేము అబ్బా మన క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వస్తాయి. బాలాదిత్య అన్న కూడా దాన్ని నమ్మద్దు, అందరు దాన్ని నమ్మద్దు అంటే బంగారం అని మాట్లాడాను నేను అనేసి అంటాడు. గుండె విరిగిపోయింది. కాకపోతే నేను కూడా ఎట్లా అంటే, నేను కూడా డెమాన్ పవన్ లాగే, నాకు లోపల ఏడుపు వస్తుంది అనుకో, ఇక్కడ ఆగిపోతుంది, గట్టికి బయటికి రాదు, ఇక్కడే ఉంటుంది. అందుకే నేను ఎక్కువ ఎమోషనల్ అవ్వాలి హౌస్లో. ఎమోషనల్ అవ్వకపోయేసరికి నేను ఎమోషనల్ లెస్ పర్సన్, నేను చాలా స్టోన్ హార్టెడ్ అనుకున్నారు అందరూ. ఓకే అక్కడ చెప్పాడు, వచ్చినప్పటి నుంచి తనతో వద్దు, తనతో జాగ్రత్త అని చాలామంది చెప్పారు, అయినా కూడా నేను నీకోసం స్టాండ్ తీసుకున్నాను, నువ్వు మళ్ళీ నాకు ట్రస్ట్ లేదు అది లేదు అని చెప్పేసి చాలా హర్ట్ చేసావు, ఎవ్రీ టైం నేను ఈ మంచిగా కోరుకున్నాను చెప్పి డెమాన్ పవన్ కూడా ఏడ్చుకుంటా, నువ్వు టాప్ ఉండాలనుకున్నాను, ఏమన్నా అడిగితే అరిచి చెప్తావు అండ్ సంచాలగా కన్ఫ్యూజ్ అయ్యావు అంటే దానికి రితు జస్ట్ ఒకే మాట, నామినేట్ చేయాల్సిన పవన్ ఏం నామినేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు పవన్ అనేసి అనింది. దాని తర్వాత పవన్ ఉండి నిజంగా నామినేట్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఇవన్నీ చాలా వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్, అది సప్పగా పక్కన పోయి కూర్చొని మాడే మ్యాటర్స్, అది ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో రితు పవన్ తప్పుంటే కూడా తన కోసం చాలాసార్లు స్టాండ్ తీసుకుంది. పవన్ ఎట్లయితే స్టాండ్ తీసుకున్నాను, నేను నీకోసం ఈ మాట అన్నాను ఆ మాట అన్నాను అనేసి పవన్ ఎట్లయితే చెప్పుకుంటున్నాడో రితు చెప్పుకోవట్లేదు. కానీ రితు కూడా చాలాసార్లు పవన్ తప్పుంది, పవన్ ఇంకా నెగిటివ్ అయిపోతాడనే పాయింట్ వచ్చినా కూడా షీ టుక్ స్టాండ్ ఫర్ పవన్. లేదు సార్ మా ఇద్దరి క్లోజ్నెస్ వల్ల అట్లా అన్నారు సార్ అని చెప్పేసి మ్యాన్ హ్యాండిల్ చేసినప్పుడు అదే అనింది. ఈ రోజు అరిచినప్పుడు ఎప్పుడు అరిచినా కూడా షీ వాస్ టేకింగ్ స్టాండ్ ఫర్ పవన్ ఆల్ ద టైమ్. పవన్ అది రియలైజ్ అవ్వాలి. దాని తర్వాత రితు ఏడుస్తూ ఉంటే సంజన వచ్చి ఓదార్చడానికి కూర్చుంది. కొంతమందికి ఏంటంటే ఓదార్చేటప్పుడు పక్కన ఎవరు ఉండకూడదు. నాకు కూడా నేను ఏడుస్తూ ఉంటే నన్ను ఏడ్చేటట్టు వదిలేయాలి, నేనే ఏడ్చి
నేనే కూల్ అయ్యి కామ్ అయ్యి నన్ను నేను కంఫర్ట్ చేసుకొని వస్తా. నేను ఏడ్చేటప్పుడు నన్ను ఎవరైనా కన్సోల్ చేయడానికి వస్తే, నేను ఆల్రెడీ హౌస్లో కూడా చెప్పేస్తున్నా బిగ్ బాస్ హౌస్లో, నేను ఎప్పుడైనా ఏడిస్తే ఎవరు రాబాకండి నా దగ్గరికి, నాకు అసలు కన్సోల్ చేస్తేనే నచ్చదు. అదొక కొంతమందికి ఆ రోగం ఉంటుంది, నాకు ఆ రోగం ఉంది. అట్లే రితుకు కూడా అదే రోగం ఉంది. తను బాధలో ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ఐ సీక్ సాలిట్యూడ్. ఇఫ్ ఐమ్ లో ఐ సీక్ సాలిట్యూడ్, ఐ డోంట్ సీక్ పీపుల్. సో అట్లా తను కూడా సాలిట్యూడ్ కోసం నన్ను ఒంటరిగా వదిలి ఏంటంటే, సంజన వెంటనే వచ్చి నేను ఈ జతలో కూర్చుంటా ఏం మాట్లాడను అనేసి అనేది. ఓదార్చడానికి సంజన వచ్చింది, విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ సంజన. సంజనకి రితుకి పడకపోయినా కూడా వచ్చి సంజన ఓదార్చడానికి కూర్చుంది, విచ్ ఇస్ వెరీ నైస్ థింగ్. ఓకే, దాని తర్వాత మళ్ళీ రితు ఏడుస్తూ ఉంటే డెమోన్, నువ్వు అరిస్తే నేను బ్యాడ్ అయిపోతా, నువ్వు అరిస్తే బ్యాడ్ అయిపోతా అని సెల్ఫిష్గా తన ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఆ పిల్ల వెక్కి వాష్రూమ్లో కూర్చొని వెక్కి ఏడుస్తోంది. దాన్ని పట్టించుకోడా. మనకి ఎవరి వల్ల అయితే బాధ కలుగుతుందో వాళ్ళే ఆ బాధని ఈజీగా పోగొట్టగలుగుతారు. సో మనం ఎవరైనా ఇప్పుడు ఆ టైంలో లాస్ట్లో ఇచ్చే హగ్ ఏదో ఆ పిల్ల ఏడ్చేటప్పుడు ఇచ్చుంటే ఆ పిల్ల కొంచెం కంఫర్ట్ అయ్యి ఉంటుంది. సో ఆ పిల్ల ఏడుస్తూ ఉండింది, భయంకరంగా ఘోరంగా ఏడుస్తూ ఉంటే ఇంకా డెమాన్ పవన్ వచ్చి గట్టిగా అరుస్తా, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి అప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోయి షీ కుడెంట్ కంట్రోల్ హర్ ఎమోషన్స్. చాలా హైపర్ అబ్బా రితు, చాలా హైపర్. షీ కాంట్ కంట్రోల్ హర్ ఎమోషన్స్. చాలా హైపర్ అయిపోయి కొట్టుకునేస్తూ ఉండింది. ఆల్రెడీ చెప్పారు అట్లా కొట్టుకోవద్దు, సెల్ఫ్ హార్మ్ చేసుకోవద్దు అని చెప్పేసి, మళ్ళీ కొట్టుకునేస్తుంది. బికాస్ ఆ ఎమోషన్స్ తన కంట్రోల్లో ఉండట్లేదు. ఆ సాడ్ అనే ఎమోషన్, షీ కుడెంట్ కంట్రోల్ హర్ ఎమోషన్. ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటే, నాతో మాట్లాడకు ప్లీజ్ పవన్, మాట్లాడకంటే అయితే ఇదంటావు. మళ్ళీ మాట్లాడకంటే కొంచెం టైం ఇచ్చి స్పేస్ ఇచ్చి వదిలేయచ్చు కదా. దాన్ని ఇంకా లాగి నువ్వు ఇట చేస్తావు అనేసి నార్సిసిస్టిక్ పర్సనాలిటీ అనిపించింది. చాలా బ్యాడ్ అనిపించింది. ఇమాన్యుయల్ వచ్చి ఓదారుస్తున్నాడు, పవన్ నువ్వు వెళ్ళు అని చెప్పేసి పవన్ని పంపించేస్తున్నాడు అనమాట. దాని తర్వాత రితు ఇప్పుడు తప్పు ఒప్పుకునింది అనేసి అన్నాను కదా. సో రితు అంటుంది బిగ్ బాస్తో, సంచాలక్గా వాడు గేమ్లోంచి వెళ్ళిపోతాడేమో, వాడిని నెట్టేసిన దానికన్నా ఆడిచ్చా బిగ్ బాస్, నేను పిచ్చిదాన్ని అనేసి అనేది. అంటే సంచాలక్గా నేను డెమాన్ పవన్ కోసమే ఇది ఆడిచ్చా అని చెప్పేసి రితు ఒప్పేసుకునింది బిగ్ బాస్ ముందర. నేను పిచ్చిదాన్ని బిగ్ బాస్, వాడి కోసం ఇది చేసిన దానికి నేను నిజంగా పిచ్చిదాన్ని, నేను ఆడిచ్చాను బిగ్ బాస్ అని చెప్పేసి ఒప్పుకునింది. మరి అంతమందితో వాదిచ్చేది ఎందుకు? నామినేట్ చేసినప్పుడు సంచాలక్గా కన్ఫ్యూజ్ అయినావు అనేసి నిజమని చెప్పేస్తే అయిపోతుంది కదా. దాని తర్వాత సంజన వచ్చి కళ్యాణ్ నామినేట్ చేసింది. నువ్వు నన్ను నామినేట్ చేసినా నేను నిన్నేమనలే, నేను ఇమ్ములాగా నా బిడ్డలాగా చూశాను. ఆ రోజు కూడా నేను నిన్ను, ఇక్కడ కళ్యాణ్ డిఫెన్స్ ఉంటుంది. ఏమని చెప్పిందంటే, బల్బ్ నేను నీకు ఇవ్వలేదు బల్బ్, ఎందుకంటే బల్బ్ ఎవరికైతే ఆఫ్ చేయడానికి ఇస్తానో అది వాళ్ళకే రిస్క్, అందుకని నేను నీకు ఇవ్వలేదు, నేను నీకు సపోర్ట్ చేశానంటే కళ్యాణ్ పాయింట్ అద్దరిపోయింది. మీరు సంచాలక్గా నాకు సపోర్ట్ చేయలేదు, ఈక్వాలిటీ చూపించారు. నేను సుమన్ గారా మీరా ఆ టాస్క్ వచ్చినప్పుడు, డబ్బాల టాస్క్, పేర్చే టాస్క్లో నేను మీకు విన్నింగ్ ఇచ్చాను అనేసి అంటే నేను మీకు సపోర్ట్ చేసినట్టు కాదు, నేను ఈక్వాలిటీ చూసి ప్రాపర్ డెసిషన్ ఇచ్చినట్టు. మీరు కూడా ప్రాపర్గా చేశారు, ఐ విల్ అప్లాస్ దట్. బట్ మీరు నాకు సపోర్ట్ చేశారనేసి చెప్పొద్దండి. అండ్ మీరు నాకు సపోర్ట్ చేయలేదనేసి నేను మీకు చెప్పలేదు. కంపారిటివ్లీ ఉండే వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే మీ దగ్గర నుంచి నాకు చాలా తక్కువ సపోర్ట్ వచ్చింది అనేసి అన్నాను, అంతే అన్నాడు. సూపర్ డిఫెన్స్, సూపర్, ఇంకంతే, తిరుగులేదు. భరణి వచ్చి ఇమాన్యుయల్కి నామినేట్ చేసి చెప్పాను కదా, రితుతో నామినేట్ చేసి చెప్తా. సో రితు ఎక్కడ రాసుకున్నా, ఒక నిమిషం. డిఫెన్స్ సూపర్గా ఉందన్నాను కదా, అదేంటంటే రితు సంచాలక్గా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు అనేసి అంటే దానికి బర్నీ గారిని రిటర్న్లో ఏమండిందంటే, మొన్న సుమనన్న ఫస్ట్ పెట్టారా సంజన ఫస్ట్ పెట్టిందా అంటే అందరూ సుమనన్న అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యారు, మీకు తెలీదా సుమనన్న సంజన అనేసి అంటే సంజన అనేసి నాకు తెలుసు అంటే మరి మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, సంజన గారే పెట్టారనేసి మీరు ఎందుకు ఒక మాట కూడా చెప్పలేదు అంటే సంచాలక్ డెసిషన్ తీసుకుంటాడని వెయిట్ చేస్తున్నా, సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అంటే ఎట్లా లాక్ చేసిందంటే నువ్వు చెప్పని దానికి నువ్వు స్టాండ్ తీసుకోలేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నావు అన్నట్టు ఇది చేసింది. లేదు నువ్వు ఒకవేళ చెప్పుంటే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు కదా, నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టే నేను కన్ఫ్యూజ్ అయ్యా అని చెప్పేసి లాక్ చేసింది. యాక్చువల్లీ తన తప్పు ఉంది, అది ఒప్పుకొని ఇట్లా లాక్ చేసి ఉండొచ్చు, బట్ ఇక్కడ మంచి డిఫెన్స్ చేసుకుంది అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత కళ్యాణ్ డెమాన్ పవన్ని నామినేట్ చేసి ఏమని చెప్పాడంటే, స్టాండ్ తీసుకోవట్లేదా, ఎక్కడ స్టాండ్ తీసుకోవట్లేదు, అసలు నా సైడ్ నుంచి నీకు సపోర్ట్ చేయాల్సిన టాస్క్ ఒకటి కూడా రాలేదు, వచ్చిన వెంటనే నేను చేస్తానంటే ఇక్కడ కళ్యాణ్ చేసే మిస్టేక్. మ్యాన్ హ్యాండ్లింగ్ అనేసి చెప్పినప్పుడు తనుజ తప్ప నా తప్ప అంటే తన అజంప్షన్ తప్పు అనేసి అన్నాడు. అక్కడ కూడా తనుజని డిఫెండ్ చేసుకుంటూ ఉండేదానికే సరిపోతుంది. తనుజని డిఫెండ్ చేసుకునే పని కళ్యాణ్ మొత్తము, డెమాన్ పవన్ని వెనకాల వేసుకొని వచ్చేది మొత్తం ఈ పిల్ల రితు పని అంతా అదే, కళ్యాణ్ పని అంతా అదే.
ప్రాపర్గా తనుజ నువ్వు చేసిన తప్పు, మ్యాన్ హ్యాండ్లింగ్ అనే వర్డ్ యూస్ చేయొద్దు అని చెప్పి తనుజకు అగెయిన్స్ట్గా పోయి మాట్లాడడానికి ఏంటి, తప్పు చేసింది కదా తప్పు చేస్తున్నావు అని చెప్పడానికి ఏంటి, మళ్ళీ ఆ పిల్ల మాట్లాడడం మానేస్తుంది, ఫీల్ అయిపోతుంది, అరిచేస్తుంది, అలిగేస్తుంది, మాడిపోయిన మసాలా దోశ మూతి పెట్టుకుంటుంది, తినదు. ఇవంతా ఉన్నాయి కాబట్టి కళ్యాణ్ చేయట్లేదు. అది తనుజ అంటే భయం బేసికలీ. అండ్ ఇదే చాలా లోపం, ఇదే కళ్యాణ్లో ఉండే లోపం. ఇది మార్చుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇది కొంచెం మారాలి, మార్చుకోవాలి. జీవితంలో కూడా హీ హ్యాస్ టు టేక్ స్టాండ్ ఫర్ వాట్ ఈస్ రైట్. ఈవెన్ ఇఫ్ ఇట్స్ అగేన్స్ట్ హిమ్ హీ హ్యాస్ టు టేక్ అ స్టాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. తన కోసం స్టాండ్ తీసుకోడు, వేరే వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోడు, అసలు దేనికోసం స్టాండ్ తీసుకోడు. తనుజ కోసం మాత్రం తీసుకుంటాడేమో స్టాండ్. ఓకే, రితు వచ్చి సంజనాన్ని నామినేట్ చేసింది. మీరు ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారంటే మీరు ఏదో సోలో ప్లేయర్ లాగా, బట్ అందరూ సోలో ప్లేయర్స్ అనింది. దాని తర్వాత దివ్య అని చెప్పగానే నాకు తెలుసు నువ్వు నన్ను నామినేషన్స్ లాగా లాగుతావని. చెప్పు అంటే నువ్వు ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడు ఇక్కడ నాకేమనిపించిందంటే రితు పాయింట్ కరెక్టే, దివ్య డిఫెన్స్ కరెక్టే. దివ్య రిటర్న్ వెళ్ళి రితుని సేమ్ పాయింట్లో రిటర్న్ నామినేషన్ చేస్తుంది. సో రెండు కలిపి చెప్పేస్తా. రితు ఏమని చెప్తుందంటే దివ్యతో, నువ్వు ఏదైనా డెసిషన్ వచ్చినప్పుడు నీ గురించి నువ్వు పొగుడుకో, పక్కన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడద్దు. మొన్న కూడా కళ్యాణ్కి డెసిషన్ వచ్చేటప్పుడు నీ గురించి నువ్వు మాట్లాడుకోకుండా రితు ఆడలేదు నేను ఆడాను, రితు చేయలేదు నేను చేశాను అనేసి మాట్లాడుతున్నావు. నువ్వు చేసింది మాట్లాడుకో, నేను చెయ్యింది నువ్వు మాట్లాడద్దు, దట్ ఈస్ వెరీ రాంగ్ అనేసి అంటే, రితు ఇప్పుడు హౌస్లో ఉన్నాము, ఒకరికన్నా నన్ను తీసుకో అనేసి చెప్పేటప్పుడు ఆబ్వియస్లీ కంపేర్ చేసే చెప్తాము. అట్లే నేను కంపేర్ చేసి చెప్పాను. కళ్యాణ్కి ఇద్దరికి వన్ ఓట్ పడినప్పుడు కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినప్పుడు నేను కళ్యాణ్కి ఏ పాయింట్ మీద డిసైడ్ చేసుకోవాలి, ఎందుకంటే తను గేమ్ చూసి ఇస్తాడు కాబట్టి ఏ పాయింట్ మీద డిసైడ్ అవ్వాలి అనేసి చెప్తున్నాను. నాకేం అది తప్పు అనిపించలేదు అనేసి చెప్పిందనమాట. అక్కడ కట్ అయిన వెంటనే రిటర్న్లో నామినేషన్ చేసేటప్పుడు రితు వచ్చి, అయ్యయ్యో రితు దివ్య మాట్లాడుతూ ఉంటే గోయ అని ఓవర్లాప్ ఎవరేం మాట్లాడుతున్నారో ఏం అర్థం కాలే. నాకేమనిపించిందంటే సేమ్ ఇనాయ, నాది నామినేషన్ గుర్తొచ్చింది. ఒక నామినేషన్లో ఇనాయ వచ్చి నన్ను మాట్లాడలేదు, పెయింట్ నామినేషన్, రెడ్ కలర్ పెయింట్ వేస్తారు బుక్ పైన. నేను మాట్లాడుతూ ఉంటా, ఇనాయ అది అంటే ఎలా అంటావు, అలా ఎలా అంటావు, నువ్వు ఎలా అంటావు నేను ఎలా అంటావు, విను ఇనాయ విను అంట. అంటే ఎలా అంటావు ఎలా అంటావు, దానికి కూడా నీ ఎలా అంటావు అని చెప్పేసి అంటుంటే దొబ్బే వేసే దొబ్బే అనేసి అంట. ఆ నామినేషన్ గుర్తొచ్చింది. అవతల వాళ్ళు మాట్లాడివ్వకపోతే ఎట్లా మండుతుందంటే, నీ పాయింట్ నువ్వు చెప్పి నా పాయింట్ నన్ను చెప్పనిస్తే ఓకే, చెప్పనిచ్చకుండా అట్లా ఎలా అంటావు బాసైనా మురుగా అట్లుండింది. సేమ్ ఆ నామినేషనే గుర్తొచ్చింది. సేమ్ రితు కూడా అంతే, వచ్చి కొట్టుకో అనింది. రితు ఏం మాట్లాడినా కొన్నిసార్లు డబుల్ మీనింగ్ అనేసి, నాకు పెట్టారు, నేను పెట్టమంటే వాళ్ళు పెట్టారు, కొట్టుకో, ఇవన్నీ డబుల్ మీనింగ్ మాట్లాడినట్టే అనిపిస్తూ ఉంటుంది నాకైతే. బుర్రాబూత అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట నా మైండ్కి. ఐ హేట్ మై మైండ్ సమ్ టైమ్స్. ఓకే, అది జరుగుతూ ఉంది. దివ్యపై ఫ్యాట్ అని పగలగొట్టింది. సేమ్ సుమన్ శెట్టి కళ్యాణ్ నామినేట్ చేసింది. నేను రెండు చేతులు కాదు, 2 చేతులు 2 తలలు అన్ని కాళ్ళు అన్ని జోబులో పెట్టుకొని పోతా ఉంటా. ఏంది నామినేషన్ చేసేటప్పుడు రీజన్ ఏం చెప్పినాడు, నువ్వు స్ట్రైట్గా పెట్టమని చెప్పలేదు అన్నాడు. కళ్యాణ్ వచ్చి నేను చెప్పాను సరిగ్గా పెట్టండి నేను చెప్పాను అన్నాడు. నువ్వు చెప్పలేదంటే నేను చెప్పానన్నా అనేసి అంటా ఉంటే, ఒకవేళ వచ్చి వేలు చూపించి మాట్లాడుకు ఈ వేలు చూపిస్తే ఏమైపోతుందో, యాడమంటుతుందో, అసలు ఏంది నీకు అనేసి కూడా అనలేదు సుమన్ని. నేను చేశానని జనరల్గా ఒక గెస్చర్ చూపిస్తే వేలు చూపించి మాట్లాడుకు, ఇదే రీజన్ నేను నామినేట్ చేయడానికి ఫట్టని పగలగొట్టినాడు. నువ్వు నాకు సరిగ్గా చెప్పలేదు అంటే నేను చెప్పానన్నా అనేసి వాదించినాడు. నాకు మావే చెప్పినాడు, బాగా చేసినవరా కళ్యాణ్ స్వామి, కాకపోతే డెసిషన్ ఎవరు ఫస్ట్ పెట్టినారు అనేది ప్రాపర్గా తీసుకోలేదు, ఇప్పుడు నువ్వు ఫెయిల్డ్ యాజ్ ఎ సంచాలక్ అనేసి నాకు అనిపించింది అనేసి లాస్ట్లో చెప్పింది. నాకు సరే చెప్పారులే, నువ్వు సరిగ్గా చేసావో లేదో అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. అసలు ఏమన్నా రీజన్ ఇది నామినేషన్ రీజన్? సేఫ్ గేమ్ అనిపించింది నాకు. ఆయన సుమన్ శెట్టి ఎందుకు నామినేషన్స్లోకి సుమన్ శెట్టి నామినేషన్స్లోనే లేడుగా, సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోతాడన్నాడు. ఏంది నేను తిక్కలాగా, సుమన్ శెట్టి నామినేషన్స్లోనే లేకపోతే ఎవరు ఎలిమినేట్ అవుతారు అబ్బా ఈ వారము? దివ్య ఎలిమినేట్ అయిపోతుందేమో, దివ్య కానీ బర్నీ కానీ ఈ వారం అవుట్ అబ్బా. సుమన్ శెట్టిని ఎందుకు నామినేషన్లోకి తీసుకొని రాలే ఎవరు? పిల్లిలా కూర్చోన్నాడు లాస్ట్ వరకు, నేను ఎక్కడ నామినేట్ అయిపోతానేమో అని చెప్పేసి. ఫస్ట్ సుమన్ శెట్టికి ఇచ్చుంటే తిరిగి నామినేట్ చేసి ఉంటారు. ఇదే కళ్యాణ్ సుమన్ శెట్టి కళ్యాణ్ తెలివైనడు. సుమన్ శెట్టికి ఫస్ట్ ఇచ్చుంటే సుమన్ శెట్టి వేసిన నామినేషన్కి కళ్యాణ్ రిటర్న్ నామినేషన్ వేసి ఉంటాడు, సుమన్ శెట్టి నామినేషన్స్లోకి వచ్చేసి ఉంటాడు. అయ్యా సుమన్ శెట్టి వచ్చుంటే వెళ్ళిపోయి ఉంటాడే. ఓకే, దాని తర్వాత తనుజ
ఒకరిని సేవ్ చేయాలంటే రితుని సేవ్ చేస్తుంది. ఏంటంటే ఒక ఛాన్స్ ఇవ్వాలి, ఇప్పటి నుంచైనా నీ గేమ్ నువ్వు వాడు, నువ్వు నా క్లోజ్ అని చెప్పేసి ఇవ్వట్లేదు, ఇప్పటి నుంచైనా నీ కోసం మాత్రమే నువ్వు ఆలోచించి నీ కోసం మాత్రమే నువ్వు గేమ్ ఆడు, నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెడతావు అనేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది అనమాట. అంటే నేను అనుకున్నా ఇదంతా ఒక రీజనా అమ్మా, ఇది ఎలా ఒక రీజనా? కళ్యాణ్ నామినేట్ చేసిన రీజన్స్ అంతా తుప్పాస్ రీజన్స్గా ఉన్నాయి. సో కళ్యాణ్కి ఇవ్వచ్చు. రితు అట్లీస్ట్ కన్ఫ్యూజ్ అయింది సంచాలక నిజంగానే. సో దట్ ఈస్ రాంగ్. అండ్ బర్నీ గారిని కూడా అంత ప్రాపర్ నామినేషన్స్ ఎవరు చేయలేదు. సో బర్నీ గారికి కూడా ఇచ్చుండొచ్చు. బట్ రితు సేవింగ్ ఏమో ఇంకా తన మైండ్ ఎలా ఆలోచించిందో నాకు తెలీదు. సో రితుని సేవ్ చేసింది అనమాట నామినేషన్స్ నుంచి తనుజ. సో దట్ ఈస్ యాక్చువల్లీ బ్యాడ్ రీజన్. అక్కడే అనిపించింది నాకు, ఏంటి తనుజ కళ్యాణ్కి ఎప్పుడు సపోర్ట్ చేయదా జీవితంలో అని చెప్పేసి నాకు ఒక మాట అట్లా అనిపించింది. అంతే, అది విశేషాలు. ఇమాన్యుల్ బాయ్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు, అబ్బా నామినేషన్స్లోకి వచ్చినాను ఫైనల్లీ అని చెప్పేసి. అండ్ అనదర్ థింగ్ వాజ్ డెమాన్ రితు హక్ చేసుకున్నాడు. జస్ట్ ఇలా హక్ చేసుకొని ఏం మాట్లాడుకొని వెళ్ళిపోయాడు అంతే. దట్ హక్ సేస్ ఇట్ ఆల్ అనేది ఆన్సర్ మొత్తం హక్ సేస్ ఇట్ ఆల్ లాగా అయిపోయింది అనమాట. సో అది జరిగింది విశేషాలు అంతే. ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు. సో తనుజకు కూడా థ్యాంక్స్ చెప్పాడు రితుని సేవ్ చేసిన దానికి. నామినేట్ చేసేది ఎందుకు, సేవ్ చేసిన దానికి థ్యాంక్స్ చెప్పేది ఎందుకు? సామన్ నాకు తెలీదు. ఓకే, అది ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్. కొంత పేలిపోతుంది. రేపు మార్నింగ్ మిడ్-నైట్ లైవ్ టాక్స్ చేస్తాను, బికాస్ ఈరోజు నేను తొందరగా పడుకోబోతున్నాను. అండ్ సో ఫర్ టుడే అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ ఓకే త్రోల్ సైనింగ్ ఆఫ్. బై గైస్.